నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. లైక్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. అలా నొక్కటం ద్వారా మా ఛానల్ని ఇంకొంతమంది చూసే అవకాశం మాకు దక్కుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ అలంపురం జోగులాంబాదేవి. అలంపూర్ జోగులాంబ క్షేత్రం అష్టాదశ పీఠాల్లో 5వది. ఇక్కడ తల్లిని జోగులాంబ అని, స్వామివారిని బాలబ్రహ్మేశ్వరుడు అని పిలుస్తారు. తుంగభద్రా నది కృష్ణా నదితో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది ఈ తల్లి ఆలయం. ఇక్కడ అమ్మ ఉగ్రరూపిణి. ఆమె తలపై తేలు, కపాలం, బల్లి, గుడ్లగూప ధరించి శవం మీద కూర్చొని కనిపిస్తుంది. గర్భాలయంలో అమ్మవారి కేశాలు గాలిలో తేలుతున్నట్లు మనకి కనిపిస్తాయి. ప్రాచీన శిల్ప కళలకు కాణాచి అయిన ఈ ఆలయం అడుగడుగున విజ్ఞాన విశేషాలకు ఆలవాలం. ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. శ్రీశైలానికి ఇది పశ్చిమ ద్వారమని చెప్తారు. ఈ తల్లి దర్శనం వలన గ్రహపీడలు, దీర్ఘ వ్యాధులకు విముక్తి లభిస్తుంది. నవ బ్రహ్మాలయాలకు నిలయం ఈ క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఆలంపురం అని, దక్షిణ కాశీ అని, హేమలాపురం అని, అల్కాపురమని, బ్రహ్మేశ్వర క్షేత్రమని, పరశురామ క్షేత్రమని, భాస్కర క్షేత్రమని, హలంపురమని చెప్తారు. వసంత పంచమి రోజున అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం మనకి లభిస్తుంది. మిగతా రోజులలో స్వర్ణాభరణాలతో అమ్మని అలంకరిస్తారు. ఆ ఒక్కరోజు మాత్రం అమ్మని నిజరూప దర్శనంతో అభిషేకించి పూజలు ఘనంగా నిర్వహిస్తారు. మిగతా రోజులలో అమ్మ భీకర రూపాన్ని శాంతింపచేసి సాధురూపిణిగా మనకి దర్శింపచేస్తారు. ఇది హరిహర క్షేత్రం. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఈ అలంపురం. అమ్మ ఉగ్రరూపిణి కాబట్టి నేరుగా చూడకుండా పక్క నుండి చూడాలని చెప్తారు. ఒక వితంతు తల్లి ఆజ్ఞ మేరకు ఒక బాలుడు శివుడినే తండ్రిగా భావించి తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఆ బాలునికి దర్శనమిచ్చి శిథిలమవుతున్న అలంపురంలోని దేవతామూర్తులను నూతన ఆలయాలు నిర్మించాలని చెప్పి అతనికి బంగారం తయారు చేసే రస విద్యను అనుగ్రహించాడు. బాలభక్తుడు రససిద్ధుడై అక్కడ దేవీ దేవతలకు నూతన ఆలయాలు నిర్మించాడు. నవ బ్రహ్మాలయాలు ఇక్కడ ప్రత్యేకం. బాలబ్రహ్మేశ్వరాలయం, కుమార బ్రహ్మ, ఆర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ అనే నవ బ్రహ్మలు కలిగిన ఆలయాలు ఇక్కడ నిర్మించాడు రససిద్ధుడు. బాలబ్రహ్మేశ్వర ఆలయానికి ఎదురుగా ఒక మంటపంలో 4 తలలతో బ్రహ్మమూర్తిని స్థాపించాడు. ఇంకా ఇక్కడ నరసింహస్వామి, చెంచులక్ష్మి, మాధవీ శక్తి, ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాలలో ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ఔషధ గుణం కలిగి ఉంది. అందుకని ఇది ఔషధాలయం అని కూడా పిలుస్తారు. ఇది స్కంద పురాణంలో వివరించబడి ఉంది. శివుడు ఇక్కడ బ్రహ్మకు 9 రూపాల్లో దర్శనమిచ్చాడని, అందుకే నవ బ్రహ్మలుగా ఆలయాల్లో స్వామి దర్శనమిస్తాడని చెప్తారు. బ్రహ్మతో కలిసి బాలబ్రహ్మేశ్వరుడుగా ప్రధాన ఆలయంలో స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి లింగాకారంలో కాకుండా గోష్పాద ఆకారంలో కనిపిస్తారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ స్వామికి ఎన్ని కలశాలతో నీరు అభిషేకించినా ఒక్క బొట్టు నీటి చుక్క కూడా బయటికి రాదు. అమ్మ ఇక్కడ వృద్ధురాలిగా దర్శనమిస్తుంది. సతీదేవి శరీర భాగాలు పడిన చోట అమ్మ శక్తిపీఠాలుగా మారినాయి. ఇక్కడ అమ్మ పై పలు వరస పడిందట. ఇక్కడ అమ్మ ఉష్ణ రూపంలో ఉగ్రదేవతగా మనకి కనిపిస్తారు. పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నప్పుడు అర్చించే దేవత జోగులాంబ. మనం స్వామిని శ్మశానాధిపతిగా చెప్పుకుంటాం. అలాగే స్వామితో పాటు జోగులాంబ కూడా మోక్షాది దేవత అని చెప్తారు. అందరికీ వెంట్రుకలు వెనక్కి ఉంటే ఈ తల్లికి మాత్రం వెంట్రుకలు పైకి ఉంటాయి. అమ్మవారికి ఆ శిరోజాలలో బల్లి, తేలు, కపాలం, గుడ్లగూబ ఉంటాయట.
ఆమె శవాసన అయి ఉంటుంది. ఆమె శ్మశాన అధిదేవత. ఇక్కడ త్రిమూర్తులు వీరభద్రస్వామి, విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, నరసింహస్వామి, నవబ్రహ్మలు, అర్ధనారీశ్వరుడు, సూర్యభగవానుడు, మహిషాసురమర్దిని, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, మాధవి శక్తి, నవగ్రహాలు ఇంకా అనేక దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయం సమీపంలో కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఉంది. అక్కడ ఆ తల్లికి ఎదురుంగా ఏకాంబరేశ్వరుడు దర్శనమిస్తాడు. ఇంకా ఈ ఆలయంలో రేణుకాదేవి ఆలయం కూడా ఉంది. పిల్లలు లేని వారు సంతానం కోసం ఈ తల్లిని పూజిస్తే తప్పక సంతానం కలుగుతుందని చెప్తారు. ఇంకా ఇక్కడ ఆలయం చుట్టూతా మార్కండేశ్వరుడు, విశ్వేశ్వరుడు, ఆగ్నేయేశ్వరుడు, పంచాయుతేశ్వరుడు, పాతాళేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, వేణుగోపాలుడు, మోక్షగుండేశ్వరుడు, సీతారామ లక్ష్మణులు ఇంకా అనేక దేవీ దేవతామూర్తులు దర్శనమిస్తాయి. శ్రీ 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 కంచి పరమాచార్యులు ఇక్కడ మంత్రజలంతో అమ్మవారిని అభిషేకించాక అమ్మ వైభవం మరింత ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్తారు. 9వ శతాబ్దంలో ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట. అమ్మ ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి ఆ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. ఇదండి అమ్మవారి యొక్క మహిమ, అమ్మవారి యొక్క ఆలయ విశేషాలు. ఈ తల్లిని దర్శిస్తే మనకి అనేక గ్రహ పీడల నుంచి విముక్తి లభించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయట. ఈ తల్లిని తప్పక దర్శించి మనం తరిద్దాం. లంబస్థినీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలం ప్రేతాసన సమారూఢాం జోంగుళాంబాం నమామ్యహం. మళ్ళీ ఇంకొక టాపిక్తో ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు హరి ఓం.